మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మండుటెండలో తెల్లని వస్త్రాలు ధరించుకొని మీ మధ్యకు ఎంతో ఉత్సాహంతో వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వచ్చామంటే కారణం ఏంటంటే మా హృదయంలో సంతోషము ఉప్పొంగుతుంది. మా హృదయంలో సంతోషం ఎలా ఉప్పొంగుతుందంటే సముద్రపు అలలు రేగుతాయి కదా, సముద్రపు అలల వలె మా హృదయంలో సంతోషం ఉప్పొంగుతుంది. ఏంటి సంతోషం అండి? ఎవరిచ్చారండి? ఎక్కడ తెచ్చుకున్నారండి అంటే ఈ సంతోషం ఎవరు ఇవ్వలేనిదండి. ఈ సంతోషం ఈ లోకంలో ఏ మనుషుడు కూడా ఇవ్వలేనటువంటిది. లోకంలో ఉండేటువంటి మేము పొందిన సంతోషం. ఈ సంతోషం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటిది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇలాగ రాయబడుతూ వచ్చింది, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకం అనుగ్రహించినట్లుగా నేను దానిని అనుగ్రహించట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే శాంతి ఎలాంటిదంటే ఎండైనా సరే ఏసీలాగుంటుంది, వానైనా సరే ఎంతో తేటగా ఉంటుంది, మంచైనా సరే ఎంతో నిమ్మలంగా ఉంటుంది. ఈ శాంతి, సమాధానము, సంతోషము వెలకట్టలేనిది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ శాంతి సంతోషము నీకు కావాలని ఈ మధ్యాహ్నపు వేళ మీ మధ్యకు వచ్చాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఇలాగున ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ లోకములో, ఈ సువిశాల ప్రపంచంలో 850 కోట్లతో నిండబడిన ఈ సువిశాల ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నేను నీకు విశ్రాంతిని ఇవ్వగలను అని చెప్పగలడా? చెప్పలేడు. ఏ తండ్రి కూడా తన పిల్లలకు నెమ్మదినివ్వలేడు. ఏ తల్లి కూడా తన పిల్లలకు నెమ్మదినివ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. కనుకనే ఎంతో మంది ఈ లోకములో విగత జీవులుగా తమ ప్రాణాలు వదిలిపెడుతున్నారు. ఈ శాంతి, ఈ సమాధానము యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ప్రసాదించాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా, నువ్వెవరైనా సరే, ఎలాంటి వ్యక్తివైనా సరే, ఎలాంటి దీనస్థితిలో ఉన్నా సరే, నిన్నెవరు ప్రేమించట్లేదా? నిన్నెవరు పరామర్శించట్లేదా? నిన్నెవరు చేర్చుకోవట్లేదా? నిన్నెవరు ఆదుకోవట్లేదా? నీకు సహాయం చేసేవారు లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆహ్వానిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే నీకు వచ్చేది శాంతి, సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే నీ దగ్గరకు నీ జీవితంలో నీకు వచ్చేటువంటిది ఎప్పటికీ కూడా తీసివేయలేనటువంటి సంతోషం, ఎప్పటికీ కూడా తీసివేయలేనటువంటి ఆనందం. ఈ లోకంలో ప్రాణం విడిచేంత వరకు నిత్యత్వంలో కూడా ఈ శాంతి, సమాధానాన్ని నువ్వు పొందగలవు. ఈ ఆనందాన్ని నువ్వు సంపాదించుకోగలవు. ఎలా సంపాదించాలండి ఆనందం అంటే? ఏం లేదండి, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయం మంది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లేచాడని నీ హృదయం మంది విశ్వసిస్తే చాలు. యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు, నీ శిలువ రక్తంతో నా పాపాన్ని కడిగంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ ప్రవేశించలేరు. యేసుక్రీస్తు ప్రభువారి తప్ప నీ జీవితంలో నిత్యమైన శాంతిని నువ్వు సంపాదించుకోలేవు, నిత్యమైన ఆనందాన్ని నువ్వు పొందలేవు, ఆ నిత్య రాజ్యం, పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. నేడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును, నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు.